నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ అభినందించిన విద్యా సంస్థల ప్రతినిధులు. ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు ఖండించిన మాజీ ఎంపీ మేడిగడ్డ నుండి వాటర్ లిఫ్ట్ చేయాలని ప్రభుత్వానికి సూచన. రోడ్డును కబ్జా చేసిన ఖనులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. ఇక వార్తల్లోని వివరాలు. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఇందులో 99.85% మార్కులతో ఆదిత్యరావు అగ్రస్థానంలో నిలవగా శ్రీహాసన్, సుబోధ్ చౌదరి, శ్రీరామ్, ఫనీత్, నికేష్ చోప్రా తదితరులు అగ్రస్థానంలో నిలిచారు. కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ర్యాంకర్లను అభినందించారు. తెలంగాణ, మహారాష్ట్రలోని తమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారని కొనియాడారు. జాతీయ, రాష్ట్ర స్థాయి వివిధ పోటీ పరీక్షల్లోనూ తమ సంస్థ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థుల విజయానికి తోడ్పాటు అందిస్తున్న అధ్యాపకులు, తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. మరి ఎప్పుడెప్పుడా ఈ సంవత్సరం ఫలితాలు వస్తాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఐఐటి మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు ఈరోజు పొద్దున్నే విడుదల కావడం జరిగింది. మరి నిన్న ఫైనల్కి రిలీజ్ చేశారు. ఇవాళ మార్కుల బేస్డ్గా, సెషన్ బేస్డ్గా అంటే డే బేస్డ్గా పర్సంటైల్ తీస్తూ ఓవరాల్గా ఫస్ట్ సెషన్ పర్సంటైల్ రావడం జరిగింది. మరి ఆల్ ఫోర్స్ నో డౌట్ ఇట్ ఆల్ ఎవ్రీ ఇయర్ మరి మన ఓన్ రికార్డును బ్రేక్ చేస్తూ కొత్త రికార్డు తోటి సంచలనం సృష్టిస్తూ ముందుకు వెళ్తుంది ఐఐటి కోచింగ్లో. మరి లాస్ట్ ఇయర్ మేము సాధించిన 99.81 పర్సెంటైల్ను బ్రేక్ చేస్తూ ఈసారి మరి ఇక్కడ సాయి వర్ధన్ రావు అనే అబ్బాయి 99.85 పర్సెంటైల్ తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా మార్కుల ప్రకారంగా కూడా 200 మార్కులు గత సంవత్సరంలో ఉన్నది. ఈ సంవత్సరము మనం 267 మార్కులతోటి 300కు గాను మార్కులు కూడా మనం 300/300 ఏదో ఒక రోజు తీసుకురావచ్చు. జాతీయ స్థాయిలో ద బెస్ట్ మనము ఎందుకు ఉండకూడదు అన్న విధంగా ఆల్ ఫోర్స్ ప్రణాళిక ముందుకు వెళ్తుంది. మరి ఈ సందర్భంగా పిల్లలను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకేతర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ముందుగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కరీంనగర్ ఎస్ఆర్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఎన్ఐటీలో సీటు సాధించిన ఎస్ఆర్ విద్యార్థులను విద్యాసంస్థల కరీంనగర్ జోనల్ ఇన్ఛార్జ్ నేదూరి తిరుపతి అభినందించారు. తమ కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 90%కు పైగా మార్కులు సాధించినట్లు తిరుపతి తెలిపారు. కళాశాలకు చెందిన రాజీవ్ 99.20%తో మొదటి స్థానంలో నిలవగా శ్రీవాస్తవ 98.5%, వినూత్న 98.22%, రిషిత 98%, క్షేత్ర 96.5%, రోహన్ 96%, అశ్వక్ 94.09%, ఓమేశ్వర్ 92.21%, శ్రీహరి 90% మార్కులు సాధించినట్లు తిరుపతి తెలిపారు. సంవత్సరం వృధా కాకుండా లాంగ్ టర్మ్ లేకుండానే ఇంటర్ పూర్తి కాగానే జేఈఈ మెయిన్స్లో సీటును సాధించినట్టు తెలిపారు. దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్ఐటి అండ్ ఐఐటి ప్రవేశాల కోసానికి జరిగినటువంటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఈరోజు వెలువడినటువంటి ఫలితాలలో మా ఎస్ఆర్ కరీంనగర్ విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు 99.2, 98, 98.22, 90% పైన 9 మంది విద్యార్థులు స్కోర్ చేసి కరీంనగర్ యొక్క కీర్తి పతాకాన్ని మరొకసారి జాతీయ స్థాయిలో ఎగురవేసినందుకు మా విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాభినందనలు మా మేనేజ్మెంట్ తరఫున మరియు మా అధ్యాపక బృందానికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మేనేజ్మెంట్కి, మా ఎస్ఆర్ చైర్మన్ గారికి, శ్రీ వరదారెడ్డి గారికి మరియు డైరెక్టర్ శ్రీ సంతోష్ రెడ్డి గారికి అండ్ మా ఎస్ఆర్ టీం అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఎస్ఆర్ మేనేజ్మెంట్కి అందరికీ థ్యాంక్స్. వాళ్ళు చాలా
ఫ్యాకల్టీ పరంగా అయితే చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఎక్కువ చేపియడం కానీ, వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు చెప్పే విధానం కానీ అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ రివిజన్లో చాలా ప్లస్ అవుతుంది. ఇంత మంచి ఎన్ఐటి ర్యాంక్ వచ్చినందుకు మమ్మల్ని ప్రిన్సిపల్ సార్ ఇంకా మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరు బాగా సపోర్ట్ చేశారు. ఇంకా మా ఫ్యాకల్టీ అందరు కూడా ఎప్పుడు సపోర్టివ్గా ఉండేవారు. ఎప్పుడైనా ఏ డౌట్స్ క్లియర్ చేయడానికైనా అన్నిటికీ వారు బాగా ఎక్కేవారు. కాబట్టి ఇంకా మమ్మల్ని పేరెంట్స్ కూడా అందరు బాగా సపోర్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ నక్క శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్క వెంకటమ్మ యాదవ్ యాదగిరి స్వామి ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాదవ సంఘాన్ని గ్రంథాలయంగా మార్చేందుకు కృషి చేసిన గ్రామ యాదవులకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. అన్ని పరీక్షలకు అవసరమైన పుస్తకాలను సమకూర్చామని తెలిపారు. అడగ్గానే పుస్తకాలు సమకూర్చిన నక్క శ్రీనివాస్ ఉమేష్లను అభినందించారు ఎంపీటీసీ గడ్డి రేణికా గణేష్. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శులు శ్రీనివాస్, కొమ్రయ్య, ప్రణయ్, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు మహేష్, శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ మర్రి కొండయ్య, ప్రశాంతి, మల్లేష్, కైలాసం పాల్గొన్నారు. చదువుతున్నారు కొంతమంది. దాంట్లో నా కోరిక ఒకటి ఉంది. మీరు ఇంత దూరం వచ్చిరు కదా, యాదవ సంఘం గురించి వచ్చిర్రు, మళ్ళా నేను ఒకటి అనుకుంటున్నా, మీరు నెరవేర్చాలంటే ఏం చెప్పండి, మీరు నెరవేర్చా అంటే చెప్తా, లేకుంటే చెప్పాను అని చెప్పినాను. నెరవేర్స్తామన్నాడు. అంటే నెరవేర్చా అంటే ఏంటంటే నాకు ఒక 2 రూములు కావాలి, టేబుల్, ఫ్యాన్స్ అరేంజ్మెంట్ చేస్తే నేను బీర్వాస్ పంపించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టేటివి అన్ని ఎగ్జామ్స్కి నేను అన్ని బుక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు రెడీ చేస్తే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినాను. చెప్తానా, మీరు చెప్పింది చాలా సంతోషము, మేము చేయడానికి రెడీగా ఉన్నాం, ఒప్పుకున్నారు, అది జరిగింది, చాలా సంతోషము. మీరు మంచిగా చదివి ఉపాధ్యాయులు మంచిగా చెప్తున్నారు, మీ తల్లిదండ్రులు చెప్తున్నారు, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు విని మంచిగా నేర్చుకొని పై స్థాయికి వెళ్ళాలి, మీ గురువులు చెప్పినట్టు మంచిగా నేర్చుకొని పై స్థాయికి వెళ్ళాలి, మీ గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. మీరు డాక్టరా, మీ గోల్ పెట్టుకోండి, డాక్టరా, ఇంజనీరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఏది కావాలంటే ఆ గోల్ అనుకుంటారా, ఆ గోల్ నెరవేర్చండి. అది సాధిస్తే మీరు మంచి సెటిల్ అయిన తర్వాత, విద్యార్థులు మెయిన్గా నేను చెప్పడం ఏంటంటే, మీరు మంచి సెటిల్ అయిన తర్వాత, మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ దగ్గర 17-20 సంవత్సరాల లోపల కంప్లీట్ అయిపోతుంది. 25 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. అన్ని ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ ఉన్నా 25-27 సంవత్సరాల్లో మంచి జాబ్ పొజిషన్ వస్తుంది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు విషయంలో ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్లోని క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఎన్టీ సంస్థ తమ బంధువులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని బండి సంజయ్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. ఎంపీగా గెలిచి 5 ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ ప్రస్తావించని బండి సంజయ్ ఎన్నికలు రాగానే పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, హరితహారం, నేషనల్ హెల్త్ మిషన్ వంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిధులు ఇస్తుందని, అవన్నీ తమ నిధులేనని బండి సంజయ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో విచారణ చేపడితే తమకు అభ్యంతరం లేదని, ప్రస్తుత యాసంగి సీజన్లో సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు వినోద్ కుమార్. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసింది అనేది నేను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఎన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఈ 5 ఏళ్ళు కూడా చెయ్యలేదు, అవన్నీ కూడా చెప్తా. ఇంకా మళ్ళీ మొదటికి వస్తున్నా, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ ఎవరు అనేది నువ్వు చెప్పకపోతే, ఎందుకంటే నువ్వు ఎంపీ గారు సంజయ్ గారు, మీరు ఎవరిని ఒక్క నిమిషంలో ఫోన్ చేస్తే నీకు చెప్తాడు. ఎందుకంటే యు ఆర్ అన్ ఎంపీ. ఒక అఫీషియల్కి అధికారికి ఫోన్ చేసి ఎవరు ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా, ఫస్ట్ ప్రశ్న. ఇస్తే ఎవరికి ఇచ్చింది? నా దృష్టిలో ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజ్ సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వదు. ఎందుకంటే అది ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు? ఏది పడితే అది మాట్లాడతావా? వెంటనే నువ్వు నీ పర్యటన ముగించుకుని సపరేట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నీకు తప్పు మాట్లాడినా అని చెప్పి నీకు హక్కు లేదు, ప్రజల్ని మోసం చేసే హక్కు నీకు లేదు. నువ్వు మాట్లాడు, మీ సిద్ధాంతాలు మాట్లాడు, గుళ్ళు కూడా పెడతా, బళ్ళు కూడా పెడతా, లేకపోతే మసీదులు కూడా పెడతా, ఏమైనా మాట్లాడుకో, అది నీ సిద్ధాంతం. అప్పుడు దాని గురించి మాట్లాడతాం. మసీదు దోతే బొక్కలు వెళ్తాయా, గుళ్ళు దోతే పూలు వెళ్తాయా, ఏదైనా మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడదు.
వనజాతర కుంభమేళాకు 1.5 పైగా భక్తులు తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మేడారంకు సుమారు 35 లక్షల మంది ప్రయాణికులను తరలించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఇందులో భాగంగా 9 రీజియన్ల పరిధిలో సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 18 నుంచి 51 పాయింట్ల ద్వారా మేడారంకు ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మేడారంలో సుమారు 14,000 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. ఇప్పటికే మేడారానికి వేలాదిగా ఆయా ప్రాంతాల నుండి భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ నెల 18 నుండి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడపనుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి లక్షలాది మంది దర్శించుకునే అవకాశాలున్నాయి. దీంతో ఆర్టీసీ సంస్థ 9 రీజియన్ల నుండి 51 పాయింట్ల ద్వారా సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నిత్యం వేలాది సంఖ్యలో తరలి వెళ్లే అవకాశాలు ఉండడంతో ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి ఉంచనుంది. ఈ నెల 18 నుండి రీజియన్ పరిధిలో 9 పాయింట్ల ద్వారా బస్సులు వెళ్లనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని గోదావరిఖని, హుస్నాబాద్, కరీంనగర్, మంథని, పెద్దపల్లి, ఎయిటింగ్లేన్ కాలనీ నుండి మేడారంకు ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి మేడారంకు మరింత ఎక్కువ మంది మహిళా భక్తులు తరలి వెళ్లే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఆయా డిపో మేనేజర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎంలు, డిపో మేనేజర్లకు పలు సూచనలు చేశారు ఎండీ సజ్జనార్. ఆర్టీసీలో దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రాల రవీందర్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నకిలీ చెంచు క్యాస్ట్ సర్టిఫికెట్తో 20 ఏళ్లుగా కొనసాగుతున్న చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టేటస్ కో ఎత్తివేత విషయంలో ఆర్టీసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. దొంగ సర్టిఫికేట్లతో దాదాపు మేము ఇవాళ హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేసినాము. మరి హెచ్ఆర్సీ కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోరు ఎంఈ గారు. మరి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? కార్మికుల కోసమా? ఇవాళ 40,40,000 మంది ఓట్లేస్తే తప్ప ఇలా ప్రభుత్వం రాలేదు. మరి అధికారులు ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు ఉన్నారు. అప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు 44 మంది చచ్చిపోయినా కూడా ఇవాళ అధికార యంత్రాంగం వైపు ఉన్నారు. అలా కాకుండా ఇవాళ కార్మికులను రక్షించే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఏదైతే మాకు ఉద్యోగ భద్రత లేదు ఇప్పటిదాకా ఉద్యోగ భద్రతను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము గౌరవ ముఖ్యమంత్రి గారిని. మాకు పిఆర్సీ లేవు, మాకు ఇలా కనీసము జీతభత్యాలు లేకుండా మేము బతుకుతూ ఉన్నాము. అలాంటప్పుడు ఆ బతకడమే ఇబ్బందిగా బతుకుతూ ఉంటే రూపాయి సంపాదించుకొస్తూ ఉంటే ఆ సంపాదనని పూర్తిగా అధికారులు కోట్ల రూపాయలు జలసాలు చేసుకుంటూ ఇట్లాంటి దొంగ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రోత్సహించుకుంటూ వాళ్ళకి అనుకూలంగా వండుకుంటూ ఇలా కార్మికులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మాకు రిమోవల్ సస్పెన్షన్లు తీసేయాలా సార్? గవర్నమెంట్ గత ప్రభుత్వం గవర్నమెంట్ కలిపినామని చెప్పి జీవో చేసింది, అయినా రిమోవల్ సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి అదే తరుణంలో ఇలా అధికారులు అంతా చేసినా ఇలాంటి చర్యలే కనుక మాకు ఆ రిమోవల్ సస్పెన్షన్లు తీసేయాలి, ఉద్యోగ భద్రత అన్నది పూర్తి స్థాయిలో కల్పేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మేము వేడుకుంటా ఉన్నాం సార్. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేయడమే. అది రోడ్డా, డ్రైనేజా, అదేదైనా పర్వాలేదు. ప్రహారీ గోడ కట్టడం, ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేయడం, ఇదే కబ్జా రాయుళ్ల పని.
కరీంనగర్లో చాలా కాలంగా ఈ దందా కొనసాగింది. ఇటీవల 2-3 కార్పొరేటర్లు జైలుకెళ్లడంతో గతంలోని కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీస్ కమిషనర్ భరోసాతో బయటికొచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. ఇటీవలే 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త జైలుకెళ్లడంతో ఈ డివిజన్లోని బాధితులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఆయన అనుచరుల దౌర్జన్యాలను స్వేచ్ఛగా చెబుతూ తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు బాధితులు. ఇదిగో ఇక్కడ చూడండి లింక్ రోడ్డును ఎలా కబ్జా చేశారో. కరీంనగర్ 17వ డివిజన్ కొత్త యాస్వాడ హరిహర నగర్ రోడ్ నెంబర్ 1, 2లను కలిపే లింక్ రోడ్డుపై ఇలా ప్రహారీ గోడ కట్టి దర్జాగా కబ్జా చేశారు. దీనిపై గతంలో అనేకసార్లు మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనిపై ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేశారట. హరిహర నగర్లోని రోడ్ నెంబర్ 1, 2, 3లలో పలు ప్లాట్లు ఇలా కబ్జాకు గురైనట్లు స్థానికులు వాపోతున్నారు. 2010లో ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్నా. హరిహర రోడ్ నెంబర్ 2 డివిజన్ 17 కొత్త యాసవాడలో నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. అప్పుడు రోడ్ అని అమ్మిండ్రు. ఆ రోడ్డు అని అమ్మి ఆ వెంచర్ వాళ్ళే ఇప్పుడు కబ్జాలు చేసిండ్రు. ఇవన్నీ హరిహర నెంబర్ 2 నుంచి 1కున్న లింక్ రోడ్ను కబ్జా చేసిండ్రు. అది చేయడం వల్ల శ్రీరామ్ నగర్ 4 నుంచి స్టేట్ రోడ్ కూడా కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఇటు లింక్ రోడ్ కబ్జా అయిపోయింది. ఇటు స్టేట్ రోడ్ కూడా ఇంకా ఉన్నది ఖాళీ ప్లేస్, అది కూడా కబ్జా చేయడానికి రెడీ ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్లకు, మేయర్లకు, మున్సిపల్ అంతా తిరిగి 2001 నుంచి తిరుగుతున్నా నేను. ఏ సిపిలకు, అప్పుడు ఉన్న సిపిలకు, కలెక్టర్లకు కూడా కంప్లైంట్ చేసిన. అప్పుడు ఎట్లాంటి న్యాయం కూడా జరగలేదు మున్సిపాలిటీ నుంచి. కానీ ఎట్లాంటి అచ్చుడు చూసుడు పోవుడు, అంతేగాని ఎట్లాంటి మాకు న్యాయం జరగలే. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, సిపి గారు కూడా కొత్తగా వచ్చిండ్రు. ఇప్పుడు అన్ని కబ్జాలన్నీ చేస్తున్నారని మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల సిపి గారు ప్రతిస్పందించి ఇప్పుడు సిఐ గారి ద్వారా ఇది ఎంక్వైరీ జరుగుతుంది. నగరంలోని ప్రస్తుత 17వ డివిజన్ కొత్త యాస్వాడ ప్రాంతంలో 1993లో శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్ వారు ప్లాట్స్ చేసి సేల్స్ చేశారట. అప్పుడు లేఅవుట్స్ కింద రోడ్లు, దేవాలయం తదితర అవసరాల కోసం స్థలాన్ని తీసి ప్లాట్లు అమ్మినట్లు స్థానికులు చెప్తున్నారు. 2009 తర్వాత వరకు ఈ ప్రాంతంలో వివిధ వర్గాల వారు స్థలాలు కొనుగోలు చేసి భవనాలు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. లింక్ రోడ్లు, పార్కు కోసం స్థలాన్ని కేటాయించి మిగతా స్థలాలను విక్రయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న కాలక్రమేణా స్థలాల ధరలకు రెక్కలు రావడంతో కొందరి కన్ను ఈ ఖాళీ స్థలాలపైనే పడింది. ఇక్కడ మేము 1993లో చైతన్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్లాటింగ్ చేసినప్పుడు మేము ఈ రోడ్ నెంబర్ 2లో ప్లాట్ కొనుక్కున్నాము. అప్పుడు వాళ్ళు చేసిన లేఅవుట్ ప్రకారం ఈ రోడ్ నెంబర్ 2లో ఇది రోడ్డుగా మ్యాప్లో చూపెట్టేళ్ళు. తర్వాత కాలక్రమేణా రేట్లు పెరిగిన తర్వాత ఈ చైతన్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ రోడ్డును ఆక్రమించుకొని ఇతరులకు మన శనిగారపు రాజేశం ఇందులో కన్స్ట్రక్షన్ మన ప్లాటింగ్ చేసిన దాంట్లో ఒక పార్ట్నరు, ఆయన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రోడ్డును కబ్జా చేసేళ్ళు. ఈ రోడ్డును క్లియర్ చేయాలి. ఇట్లా రోడ్డును వీళ్ళు కబ్జా చేసి అప్పుడు మ్యాప్లో లేఅవుట్లో చూపెట్టి ప్రజలందరినీ చీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మున్సిపల్ అధికారుల అండదండలు, స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే ఇట్లా ఈ ప్లాట్ను కబ్జా చేయడం జరిగింది. నేను ఈ బోరింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు ఆ భరత్ రెడ్డి అతనితో కూడా మాట్లాడినా. ఇది రోడ్డు బై అని చెప్తే కూడా ఆయన కొంచెం అదరగొట్టి అప్పుడు బోరింగ్ చేయించుకోవడం జరిగింది. కొత్త యాస్వాడ హరిహర నగర్ ప్రాంతంలో రింక్ రోడ్ల కింద కేటాయించిన స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని స్థానిక ఓ ప్రజా ప్రతినిధి భర్తతో కొందరు ములాఖత్ అయ్యారు. ఇంకేముంది, రోడ్డు కడ్డంగా ప్రహారీ గోడ నిర్మించారు. దీన్ని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేశారు. దీనిపై గతంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించే నాథుడే కరువయ్యాడని బాధితులు వాపోతున్నారు. గతంలో ఇది దాదాపు బతుకమ్మలు ఆడుకోవడానికి ప్లస్ రోడ్డు, పిల్లలు ఆడుకునే స్థలము. ఈ గతంలో ఉన్న ఈ సంబంధిత కార్పొరేటర్ కూడా మేము చాలాసార్లు దీని విషయంగా చెప్పడం జరిగింది. ఆయన బినామీ అయిన భరత్ని ముందర తీసుకొచ్చి ఇక్కడ భయభ్రాంతాలకు గురి చేసి ఇవాళ పూర్తిగా దాదాపు 4 గుంటల భూమి, అంటే 1,20,00,000 భూమి ఆయన కబ్జా చేసుకున్నాడు. గతంలో కూడా మేము దీన్ని న్యూస్కు దాన్ని
పరిగణలోకి తీసుకొని మీడియా వాళ్ళతో మేము ఇలా దాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందులకు గురి చేసిండ్రు. అయినా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ కబ్జాలు ఉన్నాయో దాదాపు ఇక్కడ ఈ 17వ డివిజన్ లోపల దాదాపు 20 కోట్ల భూమి ఇలా డెఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర కూడా ఒక 4 గుంటల భూమి కబ్జా చేసిండ్రు. అది కూడా రోడే. మరి ఇలాంటి కబ్జా కోర్లకు ఇలా సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. హరిహర నగర్ ప్రాంతంలోనే కాకుండా రేకుర్తి బదిరుల పాఠశాల సమీపంలోనూ సదరు కార్పొరేటర్ భర్త అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదులున్నాయి. పాలకవర్గ అండ మెండుగా ఉండడంతో అధికారులు ఎవరూ వీరిపైన చర్యలు తీసుకునేందుకు ముందుకు రాలేదని పలువురు వాపోతున్నారు. అటు ప్రభుత్వం మారడం, సిపి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఏర్పాటు చేసి చర్యలకు ఉపక్రమించడంతో సీన్ కాస్త మారింది. ఈ 17వ డివిజన్లో నేను 2015లో ప్లాట్ కొని ఇల్లు కట్టినప్పుడు నాకు యాక్చువల్గా నక్షాల లేఅవుట్ల మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి లీగల్ లేఅవుట్ల ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయని చెప్పి అన్ని చూపెట్టిండ్రు. రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3 దీనికి 3టికి లింక్ రోడ్లు ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచింది, 6 సంవత్సరాలు గడిచింది. దాదాపుగా చాలా ప్లాట్లు కబ్జాకు గురవుతున్నాయి. ఈ రోడ్ నెంబర్ 2 కానీ 3 కానీ 1లో కానీ డివిజన్ 17లో. అయితే దీనికి సంబంధించి ఫిర్యాదులు చాలాసార్లు చేసినాము. ఎవరికి చేసినాము? మున్సిపల్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, ప్రజావాణిలో కానీ, కలెక్టరేట్లో కానీ చాలా చేసినాము. ఇన్ని రోజుల నుంచి ఎవరైతే మాకు రెస్పాండ్ కాలేదు. దయచేసి ఇప్పుడు మేము అందరం కొంచెం రియాక్ట్ అవుతున్నాము. అందరం రోడ్ నెంబర్ 2 ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ అందరం వచ్చి రెస్పాండ్ అవుతున్నాము. మా జాగాలు మేము కూడా చూసుకోవాలనుకుంటే ఇటువంటి వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సందర్భంగా మీట్ అవ్వడం జరిగింది. తక్షణమే ఈ కబ్జాల మీద దీనికి సంబంధించిన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని డైరెక్ట్ సిపి గారికి మేము విన్నపించుకుంటున్నాం. ఈ సందర్భంగా నగరంలోని భూ కబ్జాలపై ఇప్పటికే సిపి అభిషేక్ మహంత్కి ఫిర్యాదు వెళ్లగా పలువురు కార్పొరేటర్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త కూడా ఉన్నారు. అయితే హరిహరానగర్ ప్రాంతంలోని రోడ్డు కబ్జాపై ఏ మేరకు చర్యలు ఉంటాయనేది వేచి చూడాలి. ఈ నెల 23న హైదరాబాద్ రవీంద్ర భారతిలో సంత్ గాడ్కే బాబా 149వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గాడ్కే సాంస్కృతిక సొసైటీ అధ్యక్షులు కొల్లూరి మల్లేష్ కుమార్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు హాజరవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా రజకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. గాడ్కే చేసిన సేవలు, సంస్కరణలను ఆయన గుర్తు చేశారు. సంత్ గాడ్కే బాబా మహారాజ్ సాంస్కృతిక కల్చరల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి అధ్యక్షునిగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 23 ఫిబ్రవరి 2024లో నాడు సంత్ గాడ్కే మహారాజ్ వారి యొక్క జయంతి నిర్ణయమైనది. వారు పెద్ద సంస్కర్త. మహారాష్ట్ర రాష్ట్రంలో షేన్గాం అమరావతి తాలూకా లోపల జన్మించి అతి పేద నిరుపేద కుటుంబంలో పుట్టినా కానీ స్వతహాగా వారికి ఎలాంటి విద్యాబుద్ధులు లేకున్నా ఈ సంఘంలో ఉండే మూఢాచారాలు, తర్వాత మూఢనమ్మకాలు, ఈ సామాజిక రుగ్మతలను పోగొట్టేందుకు తనే ఒక చీపురు పట్టుకొని నెత్తి మీద ఒక చిప్ప, దాన్ని గాడ్కే అంటారు, దాన్ని పట్టుకొని వాళ్ళు ఈ సంఘాన్ని, సమాజాన్ని ఉద్ధరించేందుకు ఎంతో కృషి చేశారు. కరీంనగర్లోని అంధుల పాఠశాలలో భరోసా స్వచ్ఛంద సంస్థ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేయగా బదిరుల స్కూల్లో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు మాట్లాడుతూ తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే వారికి దుస్తులు, స్వీట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ అవకాశం కల్పించినందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శివజ్యోతి, సభ్యులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల శ్రీనివాస్ గౌడ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు పొంతన లేకుండా ఉండేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా నిధులను కేటాయించారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుర్ర కనకయ్య గౌడ్, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, రాజయ్య ఉన్నారు. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ టైగర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పేదల పక్షాన అన్ని వర్గాల వారికి సంతోషదాయకంగా ఉందని, ఈ బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు కానీ మౌలిక సదుపాయాలకు అన్ని రకాల వసతులు కల్పించడానికి పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టడం. కేసీఆర్ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సీఎం ప్రాజెక్టులో కూలిపోయిన పిల్లర్లను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1,00,000 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. కేవలం కరెంటు బిల్లులకే ఏటా 10,500 కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు 2,00,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారని ఎద్దేవా చేశారు. 2020లోనే ఈ బ్యారేజీ ముప్పు ఉందని అధికారులు ఎల్&టీకి లేఖ రాసినట్టు గుర్తు చేశారు. సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారని, ఈ 3 బ్యారేజీల్లో ఎక్కడా నీరు లేదన్నారు. ఎన్నికలకు ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని ఆరోపించారు. మీరు పాల్గొనలేదు, శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గరుందా, నల్గొండ జిల్లా దగ్గరుందా? కాళేశ్వరం అవినీతి మీద, దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పినరు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ పెట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితే పెద్ద తప్ప? అయ్యా, నీకేది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందని నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది, అన్నారం, సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే, ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం. చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా, శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా చక్కలేదన్నాడు. చక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్తం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగానే? అందుకే 4 సార్లు అడిగిన. శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు. ఈ నెల 11న కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 35 మంది విద్యార్థులకు గాను వివిధ విభాగాల్లో 9 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్, 9 మంది సిల్వర్ మెడల్, 12 మంది బ్రాంజ్ మెడల్, 5 బ్లాక్ పతకాలు అందుకున్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్తో పాటు కరాటే మాస్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ శ్రీదేవి, పాఠశాల చైర్మన్ రవితేజ, కరాటే మాస్టర్ ఆషాఢపు సారయ్య, సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ తరపు నుంచి కరాటే మాస్టర్ సారయ్య గారు పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరాటే క్లాసెస్ ఇప్పటివరకు 25 క్లాసెస్ కంప్లీట్ చేశాము. అందులో భాగంగా కరీంనగర్లో 11వ తారీఖు 2వ నెల ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు అండర్ ఆర్గనైజేషన్ ఆఫ్ వసంత్ కుమార్ తరపు నుంచి ఆల్పోర్ సి టెక్నో స్కూల్లో
కాంపిటీషన్లో 35 మంది పార్టిసిపేట్ చేశారు. ఆ 35 మందిలో ఆ పిల్లలందరికీ మా బ్లాక్ డ్రాగన్ కరాటే స్కూల్ నుండి అభినందనలు తెలుపుతూ ఫిబ్రవరి లాస్ట్ 29 వరకు 3 నెలల శిక్షణ తరగతిలో ఇప్పటి వరకు 27 కరాటే క్లాసులు కంప్లీట్ అయ్యాయి. వీళ్ళకు వారంలో 3 క్లాసులు మనము శిక్షణ ఇవ్వాలి. అట్లా 3 నెలలకు 36 క్లాసులు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఓ ట్రాన్స్జెండర్ మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకీరే రాజు ఇటీవల వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం వెళ్లగా ఫిట్స్ వచ్చి పొలంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండలంలోని గనుముకుల గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ గాజుల హరిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన వంతు సాయంగా వారికి 5,000 నగదు అందజేశారు. చెలో అయోధ్య కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కమాన్ నుండి జెండా చౌరస్తా నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు పర్వతాలు సంతోష్, సతీష్, సంపత్ కుమార్, శ్రీనివాస్, కుమార్, కృష్ణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ తరఫున ప్రత్యేక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం నుండి మన దుర్గారాయణ ప్రదీప నగర్ ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు మరియు ఇతర పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మేము భవ్య రామ మందిరాన్ని వీక్షించడానికి వెళ్తా ఉన్నాము. దీనికి సహకరించినటువంటి అయోధ్య రామ మందిర ట్రస్టుకు మరియు మనం పోవడం జరుగుతున్నది. ఈ దర్శన భాగ్యానికి కల్పించిన నరేంద్ర మోడీ గారికి మేము పెద్దపల్లి అసెంబ్లీ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ భవ్య మందిరం నిర్మించడానికి 500 సంవత్సరాలుగా హిందూ భక్తులు, హిందూ పరివారం అనేక లక్షలాది మందిలో చనిపోవడం జరిగింది. ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి 91, 92లో కరసేవ చేయడం జరిగింది. అనేక మంది కిడ్నాప్ వదంతులు సృష్టిస్తే చర్యలు తప్పవని చిగురుమామిడి ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలిపారు. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు. కిడ్నాప్ వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎస్ఐ సూచించారు. బాగా వదంతులు వ్యాప్తి చేస్తారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. దాని పట్ల పెద్ద భయాందోళన అవసరం లేదు. ఎందుకనంటే మ్యాక్సిమం వాళ్ళ ఫేక్ న్యూసే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. అటువంటిది ఏమైనా కనబడితే అనుమానం ఏమైనా మీకు గుర్తులేని వ్యక్తులు కనబడితే మాకు ఇమీడియట్గా 900 కానీ మాకు కానీ సమాచారం అందించాల్సింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సైదాపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామంలో కొత్తగా వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే పౌర్ణమికి జాతర జరిపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని వారు కోరారు. అందరూ ఇలా పని పోయినాం. ఆడ మాకు కొంచెం పసుపు కుంకుమలు కనబడ్డది. ఆ చెట్టు ఉన్నది, అంక చెట్టు. అంక చెట్టు ఉన్న వల్ల మా ఆయనకు దేవుడు వచ్చింది. దేవుడు వచ్చి సప్పుడు చేయకపోయాడు, సరి చేయకపోయాడు. అంత పిలిస్తే సప్పుడు చేయలేదు. దాగులు అని ఎప్పుడు అన్నం తినను. గంట పరవాట వరకు చేరుకులు వచ్చినాయి. అటు పోస్ అయినట్టు అయినా దేవుడు వచ్చి నాకు వచ్చినాక అందరికి వచ్చింది. ఈ గడప ఎత్తే వదులు ఎత్తే చేతులు పొక్కలు వచ్చి గడప చేతులు ఉండాలి. అటు ఇటు తిరిగింది, మీదికి వచ్చింది. నా తర్వాత ఇంకోళ్ళకి వచ్చింది, ఇంకొత్తలకు 5-6 వచ్చింది. కంక చెట్టు కన్నది, కుక్క బళ్ళు కన్నది, పసుపు ఇంకొక తేలింది. మేము చెప్పుతాను తేలింది. అంతేనా? కరీంనగర్ జిల్లా ఇలంతకుంట మండలంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ను జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఆవిష్కరించారు. జాతర ఉత్సవాల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని, అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని జెడ్పీ చైర్పర్సన్ కోరారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీ పైన ఉంటుంది. కాబట్టి ఈ కమిటీ వేయడం జరిగింది. ఇదే రోజున మనం ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరించడం కూడా జరిగింది. సమ్మక్క సారక్క పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. 21 నుంచి 23 వరకు 21 నాడు
బిడ్డ గద్దెకు రావడం జరుగుతుంది. 22 నాడు సాయంత్రం తల్లి గద్దెకు రావడం జరుగుతుంది. భక్తులు ఎంత వచ్చి నిండుగా దర్శించుకొని అమ్మవారి తల్లికి మొక్కులు సమర్పించుకొని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన గడ్డం అనిల్ గౌడ్ తన తల్లి 19వ వర్ధంతి సందర్భంగా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్, తుమ్మ లక్ష్మీనారాయణ, పిట్టల రమేష్, మేకల రాజకుమరయ్య, కృతిక పాల్గొన్నారు. మా అమ్మ ఈరోజు చనిపోయి 19 సంవత్సరాలు అవుతుంది. ఆ జ్ఞాపకంగా వికలాంగులకు వర్ధంతి అన్నదానం పెట్టడం జరిగింది. అట్లే కొంతమంది అనాథాలకు కూడా ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు 19వ వర్ధంతి కాబట్టి ఇవ్వడం జరిగింది. గడ్డం లక్ష్మికి మా అమ్మగారికి పేరు ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కు చెందిన రాజ్గిరి మహారాజ్ అనే వ్యక్తి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి సాష్టాంగ ప్రణామం చేస్తూ యాత్ర చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభమైన ఈ యాత్ర మరో 7 నెలల పాటు కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్గిరి మహారాజ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలందరినీ కాపాడాలని భగవంతుడిని వేడుకున్నట్టు తెలిపారు. సాష్టాంగ ప్రణామాలు చేస్తూ రామేశ్వరంలోని పరమశివుని వద్దకు చేరుకుంటానని ఆయన వివరించారు. सनातनी परंपराओं के उद्गम के लिए जो विलुप्त हो गई है पश्चिमी सभ्यता के आगोश में आगे जो हमारी सभ्यता है, सनातनी सभ्यताएं जो विलुप्त हो गई हैं उनके उद्गम के लिए सनातन की अलग है और जन कल्याण के लिए देश में शांति के लिए कोई ऐसी आपदा विपदा ना आए, आदेश से विनती करेंगे, जल चढ़ाएंगे, अनुष्ठान करेंगे रामेश्वर. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.